వీడియోలు చూసిరు కదా, అవును. బండబూతులు. శ్రీకారం చుట్టింది మాత్రం బీఆర్ఎస్. వీడియోలు చూసిరు కదా, అవును. బండబూతులు. శ్రీకారం చుట్టింది మాత్రం బీఆర్ఎస్. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు మంచిగా అందుకు నేనేం తక్కువ అని చెప్పి ఈయన కొనసాగిస్తున్నాడు. మనం చూసినాం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో, అంతకుముందు కంటోన్మెంట్ బై ఎలక్షన్లో తెలంగాణ రాకముందుకు ఏమైనా బై ఎలక్షన్స్ వస్తే ఏకగ్రీవం అవుతుండే, అపోజిట్ క్యాండిడేట్ నిలబడకపోతుండే. దాన్ని కూడా బీఆర్ఎస్ సెట్ చేసిందంటారా? 100% అడ్డమైన పాలిటిక్స్ స్టార్ట్ చేసేదే బీఆర్ఎస్. ఇప్పుడు కలిసి వచ్చినాయి అంటారు రేవంత్ రెడ్డికి. ఆయన ముందే అందిపించుకున్నట్లే నంబర్ 1. నెగిటివ్ ఫస్ట్ తీసుకోమంటే మన రేవంత్ రెడ్డికి మించిన వాళ్ళు ఉండరు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఏమంటారు మీరు? ఏమనేది ఆల్రెడీ వీడియోలు పెట్టినా చూసిరు కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన అన్నదాంట్లో తప్పేముందని కూడా అదే అదే అంటారు. అంటే వాళ్ళు సెక్యులర్ డాగ్స్ అవి, సెక్యులర్ డాగ్స్. సెక్యులర్ డాగ్స్ అంటే వాళ్ళకి రేషం ఉండదు. సెక్యులరిజం కూడా, ఇప్పుడు సెక్యులరిజం ఎట్లుండాలంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరు ఉన్నా కదా వాళ్ళకి అందరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ సెక్యులరిజం వేరే టైప్ ఉంటుంది, వన్ వే, యాంటీ హిందూ. వీళ్ళంతా హిందువులపై మాట్లాడితే వీళ్ళు తప్పు అని మాట్లాడరు, యాంటీ హిందూగానే వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళు అంటే ఇది ఒక ప్రాపర్ దాని వర్డ్ని, అది కరెక్ట్ వర్డ్ కాదు వాళ్ళకి. సెక్యులర్ అనేది కూడా కరెక్ట్ వర్డ్ కాదు, దేవలాడాలి డిక్షనరీలో వాళ్ళకి ఏం వర్డ్ వాడాలని. ఎందుకంటే సెక్యులరిజం అంటే అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వీళ్ళు హిందువులకు తప్పించి అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు హిందూ ఓట్లు ఎటు పోవు, హిందువులు పండుకొని ఉంటారు, హిందువులు మేలుకోరు అని చెప్పి వీళ్ళ ఒక భావన ఉంటుంది. రేవంత్ రెడ్డి కామెంట్స్ తర్వాత బీజేపీ నాయకులు ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ ఎక్కడేం మాట్లాడలేదు. బీఆర్ఎస్ ఎప్పుడు మాట్లాడరు కదా వాళ్ళు. ఎప్పుడు కూడా ఇప్పుడు గుడిపై దాడి జరిగినప్పుడు మాట్లాడిరా, ఎవరన్నా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు పేరుకు మళ్ళీ యజ్ఞాలు, పూజలు, కేసీఆర్ దునియా పూజలు, యజ్ఞాలు చేస్తారు, కానీ అవి ఆడి వరకే ఉంటుంది. అది సోషల్ మీడియా చూపించుకునే వరకే ఉంటుంది. గ్రౌండ్లోకి వచ్చే వరకు బీజేపీ పనిచేయాలి, బీజేపీ పనిచేయాలి, విహెచ్పి పనిచేయాలి, బజరంగ్ దళ్ పనిచేయాలి, హిందూ వాహిని పనిచేయాలి, వీళ్ళే పనిచేయాలి, మేము పనిచేయాలి. కానీ మొన్న బీజేపీ నాయకులు ప్రొటెస్ట్ చేస్తుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. వాస్తవానికి ఏ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రకటించినాక బీజేపీ ప్రకటిస్తుంది. వాడు బాగా పనిచేసిన కష్టపడ్డవానికి, ఇటువంటి పోరాటాలు చేసిన వానికి టికెట్లు రావు, చాలా తక్కువ. అట్లేం లేదు. బీజేపీ ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో, ఇప్పుడు బీజేపీ ఎట్లాంటి ముఖ్యమంత్రులను నియమించింది వేరే రాష్ట్రాలలో చూస్తే ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. రాజస్థాన్ కానీ, ఢిల్లీ కానీ, ఎక్కడైనా కూడా, మధ్యప్రదేశ్ కానీ, ఒక సామాన్య కార్యకర్తకి గవర్నర్ పీఠాలు ఇస్తారు. అంటే వాళ్ళు పార్టీకి ఎంత పని చేస్తుర్రు, ప్రజలకు ఎంత మంచిగా ఉన్నారు, ప్రజలకు ఎంత సేవ చేసారో ఐడెంటిఫై చేసి బీజేపీలో ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. తెలంగాణలో ఎందుకు ఆ విధంగా చేస్తలేదు? బాగా కొట్లాడే బండి సంజయ్ని పక్కన పెట్టి వాళ్ళు పక్కన పెట్టినంటే వాళ్ళ సాయం మంత్రి ఎట్లా ఇస్తారు? ఇయ్యారు కదా. కేంద్ర మంత్రి ఇచ్చినారు, కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఇంకా బాగుంటుండే కదా. అరే అందరికి ఇవ్వాలి. ఇప్పుడు రామచంద్రరావు కూడా సూపర్. రామచంద్రరావు గారు ఆయన సౌమ్యుడు కదా. సౌమ్యుడు కావద్దా? అట్లా కాదు. రాజకీయాల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. అరే ఏం లేదు, మీరు అనుకుంటారు రామచంద్ర తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. AK-47 అది బుల్లెట్, అది ఎప్పుడు సమయం రావాలో అప్పుడు చూపిస్తాడు ఆయన పవర్ ఏందో. రానున్న రోజులలో డెఫినెట్ గా ఆయన ఒక కీలకంగా బీజేపీ అధికారంలో తెచ్చే బాధ్యత ఆయనపై ఉన్నది. ఆయన ఒక కీలకంగా 100% వస్తుంది. 100% వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే ఏం చెప్తారు? ఏ విధంగా అయినా ఇవాళ కేంద్రంలో చేసే స్కీమ్స్ కానీ, కేంద్రంలో ఉన్న ఇప్పుడు 10 years అయిపోయింది, 15 years లో మేమే ఉన్నాము. నెక్స్ట్ కూడా 3 years 4 years మేమే ఉంటాం. కేంద్రంలో కొట్టేవారు లేరు కానీ రాష్ట్రంలో అంటున్నారు. చెప్పేది వినండి, ఎక్కడ ఎలాంటి అవినీతికి తావులేదు బీజేపీ పార్టీలో. అది ప్రజలు గమనిస్తారు, డెఫినెట్ గా ప్రజలు గమనిస్తారు. ఫస్ట్ నుంచి పార్టీ ఇప్పుడు కొన్ని జిల్లాలలో వీక్ ఉన్నది, అక్కడ నుంచి మేము ప్రక్షాళన చేసుకుంటూ పోతున్నాం. డెఫినెట్గా ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ మోదీ గారిని ఇష్టపడని పార్టీలకు అతీతంగా మోదీ గారిని ఇష్టపడని ప్రజలు ఎవరు కూడా ఉండరు, ఇండివిజువల్ కూడా ఎవరు ఉండరు. సో డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇవాళ ట్రయల్ లెక్క కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వీళ్ళు చేసే అవినీతి, కమిషన్ రాజకీయాలు, వీళ్ళ హామీలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఏమి జవాబు డెఫినెట్గా చెప్తారు. ఒక జూబ్లీహిల్స్ చూసుకొని
ఎవడు ఎగరాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ ఎలక్షన్ లో మేము ఓడిపోయినందుకు మేము ప్రజలు లేరంటారా, కాంగ్రెస్ వైపు లేరంటారా ప్రజలు? 100%